హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. ఆధార్ కార్డ్ విషయంలో UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి రుసుము లేకుండా ఆధార్ అప్డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. మీ ఆధార్ కార్డు తీసుకొని 10 ఏళ్లు పూర్తయితే వెంటనే వివరాలను అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి UIDAI ఈ నెల 14 వరకు గడువు ఇచ్చింది. తర్వాత అయితే రుసుము చెల్లించి అప్డేట్ చేసుకోవాలని గతంలో సూచించింది. కానీ తాజాగా ఆ గడువును మరోమారు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి వచ్చే ఏడాది అంటే 2024 మార్చి 14వ తేదీ వరకు పొడిగించింది UIDAI. ఆధార్ కోసం పేరు రిజిస్టర్ చేసుకున్న తేదీ నుంచి 10 ఏళ్లు పూర్తయిన తర్వాత తగిన పత్రాలతో ఆధార్ వెబ్సైట్ లో అప్డేట్ చేసుకోవాలని గతంలో UIDAI సూచించింది. ఇక నుంచి ప్రతి ఒక్కరూ 10 ఏళ్లకోసారి గుర్తింపు కార్డు అడ్రస్ ధృవీకరణ పత్రాలు సమర్పించి సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీలోని వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ అప్డేట్స్ కోసం కావలసిన పత్రాలు: రేషన్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డ్, కిసాన్ ఫోటో, పాస్బుక్, చిరునామా పత్రాలు తదితర డాక్యుమెంట్లను గుర్తింపు పత్రాలుగా వాడుకోవచ్చు. విద్యార్థులైతే వారి విద్యా సంస్థ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే TC, మార్క్ షీట్, పాన్, ఈ-పాన్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఉపయోగపడతాయని పేర్కొంది. అలాగే 3 నెలలలోపు చెల్లించిన విద్యుత్, వాటర్, గ్యాస్, టెలిఫోన్ బిల్ల రసీదులు కూడా అడ్రస్ ధృవీకరణ పత్రాలుగా ఇచ్చి అప్డేట్ చేసుకోవచ్చు. ధృవీకరణ పత్రాల స్కాన్ చేసి మై ఆధార్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.